ॐ ऐं वदवदवाग्देव्यै स्वाहा। ॐ लक्ष्मी हयग्रीवाय नमः। ॐ श्रीकृष्णपरमात्मने नमः। ॐ श्रीपरमात्मने नमः। మూడవ అధ్యాయం కర్మయోగం. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైన భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు? కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వాటిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను ఆచరించినంత మాత్రాన సిద్ధి అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. ఏ మనుషుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. బలవంతంగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. కానీ అర్జున, మనస్సులో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణములను కావించు మనుష్యుడు శ్రేష్ఠుడు. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుబడుదురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమై కర్తవ్యములను చక్కగా ఆచరింపుము. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలనెల్లా తీర్చును అని పలికెను. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థభావంతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తామే అనుభవించువాడు నిజముగా దొంగయే. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకొను పాపులు పాపమునే భుజింతురు. ప్రాణులన్నీయును అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును. యజ్ఞము వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి తెలిసికొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై ఉండును. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రము ఉండదు.
అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగు. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. శ్రేష్టమైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఓ అర్జున, ఈ ముల్లోకములందును నాకు కర్తవ్యము అనున్నదియే లేదు. అట్లే పొందదగిన వస్తువుల్లో ఏదియును నేను పొందనిదియూ లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నశించును. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజా నష్టము వాటిల్లును. అందులకు నేనే కారకుడనయ్యదను. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితులై సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడును. అహంకార విముఢాత్ముడు అనగా అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. కానీ ఓ మహాబాహో అర్జున, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చెయ్యరాదు. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి విముక్తులయ్యెదరు. కానీ నాయందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములందును మోహితులై భ్రష్టులై కష్టనష్టముల పాలయ్యెదరని ఎరుంగుము. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యులు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణము భయావహము. శ్రీ భగవానుడు పలుకుచున్నాడు, రజోగుణము నుండి ఉత్పన్నమగున్నదే కామము. ఇది ఏ క్రోధ రూపమును దాల్చును. ఇది మహాసనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పరకర్మాచరణములకు ఇది ఏ ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును.
ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికి చల్లారదు. జ్ఞానులకు ఇది నిత్యవైరి, అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియములు మనస్సు బుద్ధి కామమునకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపుము. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఈ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని ఓ మహాబాహో, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః సమాప్తం.